జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే గనక అధికార పక్షాన్ని కడిగేస్తాడని భయపడి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోపణ. అందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ప్రతిపక్ష హోదా అని అంటే నీ యొక్క టాలెంట్ బట్టి వస్తుంది. ఎందుకు నీ సీట్లు అన్నీ వచ్చినాయి? 11 మంది ఎమ్మెల్యే రావటం అంటే నీ పరిపాలన సరిగ్గా లేకనే కదా ఇచ్చింది. నీకు ప్రతిపక్ష హోదా కావాలన్నప్పుడు నీకు నించోబెట్టాలని ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ నీకు ఓట్లని వేసుంటే కరెక్టే. 18 మంది వచ్చారు, 20 మంది వచ్చినా ప్రతిపక్ష ఇవ్వలేదు అనుకోవచ్చు. 11 మందికి కూడా ప్రతిపక్ష హోదా అంటే ఏ లెక్కన వస్తుంది? అది సహజం కాదు. రాజ్యాంగం ప్రకారంగా కొన్ని నిబద్ధత ఉంటుంది, ఈ విధంగా అయితే ఇలా పరిపాలించాలని. కాబట్టి ఈ ప్రభుత్వం సక్రంగా చేస్తుందనే నమ్మకంతో అంతా వేశారు కాబట్టి ఇప్పుడు కూడా సక్రంగా జరుగుతున్నాయి, ఏది ఆగటం. కాకపోతే నిదానంగా జరుగుతున్నాయి. దీనికి ఏదో కొంతమంది గోల్ చేస్తున్నారు, అమ్మ ఒడి పాడటం లేదో లేదా ఇది రావటం లేదో అని ఏదో ఒకటి విమర్శించడానికి. కానీ సరే అమ్మఒడి ఎన్నిసార్లు వేసావు? 3 సార్లు వేసావు, 2 సార్లు ఎగదంగా వేసావు. తర్వాత తక్కి నీ చూసుకో. ఏది భీమాలు ఉన్నాయా? భీమాలు లేవు. సచిన వాళ్ళకి భీమాలు లేవు. మరి చంద్రబాబు నాయుడు టైంలో భీమాలు ఉండేవి. ఎవరైనా చచ్చిపోతే అమ్మట 5,000 ఇచ్చేవాళ్ళు, మట్టి ఖర్చులు. వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేవాళ్ళు భీమా కింద. అలాంటి లేదు. ఇంట్లో ఎవడో ఒకటి పెద్ద మనిషి చచ్చిపోతే వాడి పేరు ఉంటే తప్ప భీమాలు వస్తాయన్నారు. మరి రీసెంట్గా ఒక చనిపోయిన భీమాలు కొంతమంది 2022 నుంచి 2024 దాకానే భీమాలు అసలు ఎగదెంగారంట. వేరే వాళ్ళు భీమాల కోసం వెళ్తే 2022 లోపు ఉన్న వాళ్ళు అయితే ఇస్తాం, కానీ 2022 నుంచి కాంచి లేవయ్యా. అది జగన్మోహన్ రెడ్డి గారి అధికారి భీమాల డబ్బుల గురించి మాత్రం మాట్లాడలేదు, ఏమని చెప్పలేదు, అసలు ఆ డబ్బు సంగతి కనపడటం లేదు అని అన్నారు. మరి ఇట్లాంటి కొన్ని లుసుకులు ఎవడు తెలిసిద్ది? ఒక బాధతో ఉన్నవాడు కనుక్కున్నవాడికే తెలిసిద్ది. అది ఎంత నష్టమయ్యారు భీమాలు, ఎంత 9,000 మంది భీమాలు పోయాయంట. మరి ఇక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి నేను పేద ప్రజలందరికీ మంచిగా చేశాను, ఇప్పుడైనా సరే పేద ప్రజల తరపున పోరాడాలంటే కనుక నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఇది ఆయన చేస్తున్న వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు మీరు? కరెక్టే. ఏ నిధులు ఇచ్చారు, ఏ నిధులకి బడ్జెట్ ఇంకా కేటాయించారు, వివరణ చూపించాలిగా. నువ్వు పలానా దానికి నేను క్యాటర్ ఇచ్చాను, ఇది నేను ఖర్చు పెట్టాను అని ఉండాలిగా. ఏమి లేదు. నువ్వు ఏదో పలాని 18,000 ఇస్తానో లేకపోతే ఏదో ఒకటి రూపాయల ఏదో డబ్బులు ఇస్తున్నావు అని ప్రజలకు ఆశ పెట్టావే. కానీ ఈరోజు రోడ్లు ఏమైనా బాగుండే అంటే ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వేస్తుంది. గతంలో ఇంకో రోడ్లు ఏమైనా బాగుండాయా? ఏ వ్యవస్థ పెట్టినా డబ్బులు రాక కుంటుకుంటుంది. నువ్వు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావడం చేత కాదు. ఒకళ్ళు నీ ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఏదైనా నీకు స్వార్థం కోసం ఏదో ఆపడానికి కానీ, ఏ పనులు కానీ బిల్లులు పాస్ చేయకుండా ఏదైనా ఆపడానికి కోసమే కానీ నీకు ఇచ్చిన సక్రంగా ప్రజల కోసం సేవ చేస్తున్నారులే, ఇది మంచిగా చెడు నుంచి ఇద్దామనే ఆలోచన నీ కాడ ఉండదు. ఎందుకంటే ఈరోజు నువ్వు ప్రతి వాళ్ళ చేత నువ్వు తిట్టించావే. అలా ఇప్పుడు ఎవరెవరు తిట్టారో ఈరోజు సబ్జెక్టుకి వెళ్తున్నారా? ఎవరు? నువ్వేమన్నా మా దళితుడు అన్నాడు, వాడు అతను ఎవరు బోరుగడ్డ అనేలో చెప్తున్నాడు, నేను దళితుడిని, నన్ను అలా చేస్తున్నారు ఇలా చేస్తానన్నారు. ఈరోజు ఒక్కసారి ఆయన కోసం పరమాశండానికి వెళ్ళారా? లేదు. వేరే వాళ్ళకి మాత్రం నువ్వు వంశీ వలమని వంశీకి ఎన్నిసార్లు వెళ్ళావు? మరి అంటే నీది ఏ క్యాడర్ హై లెవెల్ ఉన్నవాడు చూడటమే, కింద ఉన్నవాడు ఎప్పుడు పడుచుకోవు. ఒకరు కింద ఉన్నవాడు పట్టించుకుంటే ఈరోజు ఆ ఎంపీ గారు నందిగా సురేష్ ఆ రోజు ఏదో దెబ్బలు తిన్నాడని సానుభూతి భిక్షార్థంగా ఇచ్చావే, కానీ అతను ఏమైనా ఎంపీగా పనిచేశాడా? ఏ విధంగా నువ్వేం చెబితే దీన్ని సంతకాలు పెట్టుంటాడేమో ఎంపీ ఫండ్లకి. అంతగానే ఎవరైనా ఈ పక్షాన ఏదన్నా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉన్నారంటే నువ్వేం చెబితే అది ఏదైతే వినేవాళ్ళు తప్ప, కానీ సంతకాలకి మాత్రం ఉపయోగించుకునే వాళ్ళ చేత పనులు మాత్రం చేయించలేదు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరైనా కానీ వాళ్ళ పని చేయండి, మీరు మీ క్యాడర్లో మీరు పని చేసి నా పేరు మంచిగా తీసుకురండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి అట్లాంటిది నాయకుడే కావాలి, కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఏం తెలీదు. కనీసం ఎమ్మెల్యేలను నీ ఇంటికాడికి రావడానికైనా లేదా నిన్ను కలవడానికైనా టైం ఇస్తున్నావా నువ్వు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనగదొక్కుతుంది, ప్రశ్నించే ఎవరు ప్రశ్నిస్తే కనుక వాళ్ళ గొంతు అనగదొక్కుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోపణ. మరి దాన్ని కరెక్టే అనుకోవచ్చు అంటారా? నీ ప్రభుత్వంలో ఏమైనా జరిగినాయా ధర్నాలు? నీ ప్రభుత్వంలో ఏమైనా జరగటానికి ఫ్రీగా వచ్చావా? అరే బ్రిటిష్ కాలంలో అంటే జీవో ఒకటి తెచ్చావు, అదేదో 1 ఏదో వచ్చింది,
ఆ బ్రిటిష్ కాలంలో ప్రభుత్వానికి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నందుకు వాడు జీవో పెట్టేసి అనగదొక్కడానికి చూశాడు. అట్లాగనే నీ టైంలో ఒక ధర్నాలు ఏం జరిగినాయా? నాకు ఈ సమస్య అననంగా వాడిని తీసుకెళ్ళి సబ్జెక్టులు దింగిస్తున్నావు, నాయకుల్ని బెదిరిస్తున్నావు. అలా ఆ రోజుల్లో జరిగినాయి. మరి ఆ ధర్నాలు ఏమి లేవే? ఈరోజు స్వచ్ఛందంగా మన అంగడి ఆశా వర్కులు చేశారు మరి కొంతమంది. ఆ ధర్నాలు చేసినందుకు అట్లాంటి స్వేచ్ఛ లేక ధర్నా వాళ్ళేంది వాళ్ళు బాగా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు. అట్లా నువ్వు ఇస్తున్నావా? ఇవే ఏ టైంలో ఎవడన్నా ధర్నా నాయకుడు అంటే వాడి నాయుడు మీద కేసులు, మన అయితే 90 ఎత్తుకెళ్ళటం. అట్లాగా నువ్వు అనగదొక్కడం ఎక్కువ చేసావే కానీ స్వచ్ఛందంగా పరిపాలన అనేది నీ దాంట్లో కనపడలా. మళ్ళీ ఈసారి నేను మళ్ళీ గెలుస్తాను, 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను, ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూస్తారు అనేది ఆయన వాదన. మరి అంటే 2.0 అంటే ఒకటి తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరిని జీరో చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే జీరో చేస్తానని అంటే అంటున్నావే కానీ ప్రజల్ని నేను బాగా చూస్తాను, నేను పరిపాలన బాగా చేస్తాను అనే మాట రావటం లేదా? ఈసారి నన్ను గెలిపించండి, నా తప్పు ఒప్పేదో జరిగింది ఏమైనా ఉంటే నేను సర్దిద్దుకుంటాను, కానీ ఇతలాగా అలాగా రొటేషన్ చేయను, ప్రజల వద్దకే పాలన చేస్తాను అనే మాట రావటంలా. నేను 2.0 అంటే ఇద్దరిని జీరో చేస్తాను అని చెబుతున్నావు. ఇంక నువ్వు ఇలా జీరో చేసుకున్న కక్షపూరిత పరిపాలనగా ఉంది. కానీ ఏదైనా ప్రజల కోసం పరిపాలన అనేది కావాలి. అది ప్రజల పరిపాలన మీరు ఆ ధోరణిలో వెళ్తే ఇప్పుడు ఒక ఉన్నాడు, ఎవరో ఒకళ్ళు ఈ పార్టీ పరంగా తిరిగే వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రతి వాడికి న్యాయం జరగాలి. ఏ పార్టీ అయినా చూడకూడదు. ఇప్పుడు ఆ పార్టీ ఎవడు అభిమానంతో అడు తిరుగుతాడు. ఈసారి నేను వస్తే గనక కార్యకర్తల కోసం మాత్రమే పనిచేస్తాను అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. ఇదే పక్షపాతం అంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే చేస్తానంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేస్తే నువ్వు గెలుస్తున్నావా? ఆ లెక్కనైతే ఎంతమంది వేసారని నువ్వు గెలిచావు ఇప్పుడు? కాబట్టి అట్ట కాదు, ప్రతి ఒక్కడు నువ్వు ఓట్లు వేసేవాడు ఏంటంటే ఎవరు మంచిగా ఉంటే వాడికి వేస్తారు, అది మంచిగా పనిచేసేవాడికి వేస్తారు. అంతేగాని పార్టీ పరంగా కులపరంగా అని నేను మా కులస్తులు మేము వేసుకుంటామంటే జనాభా సంఖ్య తక్కువే. నువ్వు వేసుకున్నా అందరి కులాలు కలవాలి, అందరూ వేయాలి, ఆ మంచిగా పనిచేసే వాళ్ళకి సహకరించాలి. అలా చేస్తే తప్పగానే నేను ప్రత్యేక పార్టీగా అంటే ఇంకా ఏదో దేశంలో ఉంది ఒకటే పార్టీ ఉంటుంది, అది ఇంకా ఆ పార్టీకే వేసుకోవాలి. అట్లాగా ఇది అంబేద్కర్ రాజ్యాంగం రచించింది కాబట్టి ప్రతి వాడికి హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కడు పోటీ చేసేవాడు ఉంటాడు, ప్రతి వాడికి ఎన్నుకునే బాధ్యత ఉంది. కాబట్టి దాంట్లో ఉన్న ప్రణాళికల ప్రకారంగా నిబద్ధత ప్రకారం జరుగుతాయి. కాబట్టి అలాగనే ప్రతి వాడికి స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు నియంత్రణ పరిపాలన చేస్తానంటే ఒప్పుకోరు ప్రజలు. మళ్ళీ నేనే వస్తాను, 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను అనే ధీమాత అయితే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఎలా చూడాలంటారు? ఇది కళలాగా చూసుకోవచ్చు. కళ ఈరోజు నైట్కి కలగంట పొద్దున వచ్చిపోతాం. ఎందుకంటే జరగని కళలో కళ అనేది దానికి ఒక కళగంటే జీవితాల భవిష్యత్తులో తరాలు మారాలి. ఈరోజు ఏదైనా పునాది వేస్తే నీ తర్వాత నీ పిల్లల తర్వాత తరాలుగా ఉపయోగపడాలి. ఒక విద్యా సంస్థ కావచ్చు, ఒకళ్ళైతే ఒక హాస్పిటల్ కావచ్చు, ఇంకోటి బ్రిడ్జిలు కావచ్చు, మెయిన్గా మనకి వనరులు కావచ్చు. ఏ సమకూర్చుకుంటే మనం ఉన్నా లేకపోయినా రేపు ఫలానా వ్యక్తి అని మనం ఎందుకు పూలదండేసి ఆ సన్మానం చేసుకుంటున్నాం? ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రదేశ అవతరణ కోసం చేశాడు. ఆయన చనిపోతూ 41 రోజుల్లో చనిపోతూ కూడా నిరాదీక్ష చేశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోతాయి కదా. ఈ స్వేచ్ఛగా ఆంధ్రతో మనం అందరూ తెలుగులో మాట్లాడుతున్నాం. మనం వెళ్ళి తెలంగాణలో తమిళనాడులో మాట్లాడాలంటే అది జరిగేది మన చిన్న చూసేవాళ్ళు. అట్లాగంటికి ఏదైనా కానీ ప్రజలు మాత్రం సక్రమంగా చూసేవాడికే వేస్తారండి. ఇది మాత్రం కళ ఆయన రావటం.